ఈ చెప్పండి. చెప్పండి. దేశంలో ఇప్పుడు ఇంతకుముందు సార్ ఒకటి ఇంతకుముందు మాట్లాడారు గదా! ఐఐటీ లెవెల్‌లో పోయిన వాళ్ళు, ఐఐఎం లెవెల్‌లో పోయిన వాళ్ళు కూడా ఈ విధంగా తగలడ్డారని చెప్తున్నారు గదా! హ్మ్. చిన్నప్పటి నుంచి కిండర్ గార్డెన్ నుంచి మొదలుపెట్టి పిల్లవాళ్ళకి తన కులమేందో చెప్తూ, తన మతమేందో చెప్తూ, పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తూ, క్లాస్‌లో కూర్చున్న పిల్లవాడికి వాడి పక్కనున్నోడు మాది గూడా, ఇటు పక్కనోడు సారీ టు సే హ్మ్. పక్కనున్నవాడి మాది గూడా, అటు పక్కనోడు మాలవాడ, అటు పక్కనోడు గొల్లోడా, ఇటు పక్కనోడు సాకలోడా అని పిల్లలకి ఆల్రెడీ తెలిసే విధంగా చెప్పేది పేరెంట్సే గదా సార్! పేరెంట్సే చెప్తున్నారండి. వాడు చిన్న క్యాస్టు, వీడు పెద్ద క్యాస్టు, వాడితో తిరుగు, వీడితో తిరగొద్దు, వాడు మంచోడు, వీడు చెడ్డోడు, టోపీ పెట్టుకున్నోడు మంచోడు గాదు, లేకపోతే క్రాస్ యేసుకున్నోడు మంచోడు గాదు, మన దేశోడే గాదసలు వాడు. వీళ్ళకి పిల్లలకి ఈ విధంగా ఇంజెక్ట్ చేస్తున్నారు పేరెంట్స్. యాహ్! అందుకే పేరెంట్స్‌నే ఫస్ట్ తిట్టేదండి. పిల్లగాళ్ళదేముంది ఆళ్ళు ఏం చెప్తే యెస్ అది సార్. యెస్ జేస్తారు. సార్. యెస్ సార్. యెస్ సార్. ఇప్పుడు రైట్? ఆ పిల్లలది ఇప్పుడు ఐఐటీలో ఎవరైతే చదువుకొనొచ్చి ఆ విధంగా మారిపోయి ఈ విధంగా అతను చాలా బ్లడ్ బాయిల్డ్ అయ్యే విధంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం ఈ సొసైటీలో ఉన్న తన ముందు తరాల వాళ్ళు. వాళ్ళ ముందు జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా తయారు చేసారు వీళ్ళు. మొట్టమొదటి తప్పు తల్లిదండ్రులదండి. యెస్ సార్. మొట్టమొదటి యెస్ తప్పు సార్. తల్లిదండ్రులదే. యెస్ సార్. ఫస్ట్ ఇది చేంజ్ కావాలంటే పేరెంట్స్ షుడ్ చేంజ్. పేరెంట్ చేంజ్ గావాలి. సిమల్టేనియస్‌లీ వాళ్ళతో పాటుగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడున్నారో యంగ్‌స్టర్స్ హ్మ్. ఆ యంగ్‌స్టర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడితే కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేయాలి. తప్పు లేదు. వాడు ఫస్ట్ స్టార్టింగ్‌లో మనతో ఎగైనిస్ట్ మాట్లాడుతాడు. అయినా పర్లేదు ఫేస్ చేయాల్సిందే. కానీ అది ఎవరైతే చేసేవాళ్ళే అలా తక్కువున్నారు గదండీ! ఇప్పుడు ఏంటంటే దిస్ హేట్ హస్ బికమ్ సో నార్మల్. ఎంత హ్మ్. నార్మల్ అయిపోయిందంటే అది హేట్ చేయడం కామన్ అయిపోయింది. అందరూ చేస్తున్నారు గదా! నాదేం తప్పు అనే టైప్‌లో తయారు చేస్తున్నారు. రైట్? అది కరెక్ట్ కాదు కదా సార్. సో, ఇమాజిన్ యూ హ్మ్. బీయింగ్ ఎ లిబరల్ ముస్లిం. ఓకే. మీ ఓకే. ఖట్టర్‌గాడైతే వాడు ఎట్లాగో మెంటలోడు లాగానే ఉంటాడు. మెంటల్ లాగానే ఉంటాడు. వాడు గూడా వీడెంత ఎదవో ఆడంత ఎదవ ఉంటాడు. ఇమాజిన్ యూ ఆర్ ఎ అవును. మోడరేట్ అండ్ లిబరల్ ముస్లిం. అసలు మీరు ఓకే. బయటకెళ్ళగలరా? లేదు సార్ మీ కష్టం. పేరు తీసుకొని బయటికెళ్ళాలంటే భయమేస్తది. సో, అలాంటిది అవును. మన సిటిజన్స్ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన సిటిజన్స్‌ని అలా చేస్తున్నామన్న ఇంగితం లేదు. ఇదే వీళ్ళకే వీళ్ళు ఇంకో దేశంలో పోతే వాళ్ళ బూట్లు నాకడానికి సిద్ధపడతారండి. వాడు యెస్ తంతే సార్. కూడా తన్నించుకొని తలదించుకొని ఉండే రకాలు వీళ్ళు. వీళ్ళు ఇక్కడికొచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి చేస్తున్నారు. ఎవడు నేరం చేసాడో వాడిని తీసుకెళ్ళి బొక్కలేయాలి. మతం చూడాల్సిన పని లేదు. ఎవడు చేస్తే లోపలేయాలి. కానీ ఒక మతమోడు నేరం చేసాడని చెప్పి ఆ మతం మొత్తం అంతటిని అదే పిక్చర్‌లు పెట్టి పెయింట్ చేసి చూసారనుకోండి. రేపొద్దున్న 100 మంది ఒకడిని దొంగ, దొంగ నువ్వు దొంగవిరా నీ బతికేంత నీ దొంగవి అంటే వాడు ఏం చేస్తాడంటే వాడికి ఇంక ఏ పని చేతకాక దొంగతనం ఎత్తుకుంటాడండి. ఆల్రెడీ స్టాంప్ ఇప్పుడు ఏసారు గదా! ఆడి మీద. చేయకుండా ఏం చేస్తాడు సార్ ఆడు? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేను చేసినా చేయకపోయినా నన్నెలాగో దొంగే అంట. అదే చేసి పారేస్తే పనయిపోద్దిగా. అవును. సో, యూ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఈ సన్నాసులకి తెలియంది, ఈ మూర్ఖులకి తెలియంది అదే. సో, హంతకుల్ని గాని, లేదా ఈ డిస్క్రిమినేషన్‌ని గాని పెంచి పోషించే బజారు కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాడి ఔకాత్ తెలియజేయాలన్నమాట. వాడి అర్హత, వాడి స్థాయి తెలియజేయాలి. నీ బతుకు అట్లా కింద అడుక్కు తినడమే అని. ఇప్పుడు మన కామెంట్‌లో కొంతమంది కొట్టుకు చస్తున్నారు. రైట్. సో, వాళ్ళ బతుకంతే. అలా కాళ్ళ దగ్గర ఉండాల్సిందే. ఆన్‌లైన్‌లో మొరుక్కుంటూ ఉండాల్సిందే తప్ప, వాళ్ళకి ఆహ్, వాళ్ళ బతుకు కుదరదనమాట. అంటే 3 గంటలు లైవ్‌లో కూర్చుంటారు. వాళ్ళ హ్మ్. జీవితాలతో చేసుకునే పని ఇదొకటే అనమాట. సో, అలాంటి విష పురుగులు ఎవరైతే ఉన్నారో, ఆ విష పురుగుల్ని ఎప్పుడు కాలుతో తొక్కే ఉంచాలండి. అది సార్ మాటల మన ద్వారా టీమ్ గాని, సార్ మన లేకపోతే ఆన్‌లైన్‌లో వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయటం వలన గాని, దే హావ్ టు బి షేమ్డ్. అంటే వాళ్ళని సిగ్గుపడేదాకా వాళ్ళని హెరాస్ చేసి తీరాలి. ఐ డోంట్ కేర్ పీపుల్ థింక్ దిస్ ఈస్ ద రాంగ్ వే ఆర్ రైట్ వే. అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం జేసి లేకపోతే ఈ అబద్ధాలతో ఇంకొక కమ్యూనిటీ మీద హేట్ పెంచాలని చూసే ప్రతి ఒక్కడు కూడా హంతకుడితో సమానమే. ఎందుకంటే వీడు యెస్ సార్. చేయకపోవచ్చు. వీడి వల్ల కొంతమందికి తిక్కరేగి తిక్కలోళ్ళు కొంతమందుంటారు గదా! ఈజిలీ ఇంప్రెషనబుల్ ఫెలోస్ ఉంటారు. ఎళ్ళేసేసి కాల్చేసిన తర్వాత వాడికి మెంటల్ ప్రాబ్లమ్ వచ్చిందని జెప్తారు. మొన్న ట్రైన్‌లో జరిగింది అదే గదా! అవునండి. అవునవునవును. అది కాదు. ఫుల్ మా కలిసున్నాడు. డిపార్ట్‌మెంటే. వాడికి వాడి యెస్ సార్. నేను ఆ! రైల్వేసే సార్. ఆ! చేతిలో గన్ను పెట్టుకోవడానికి వాడికి మెంటల్ ప్రాబ్లమ్ అడ్డు రాలేదు గానీ, చంపేసిన తర్వాత ఆడు మెంటలోడు ఆడికి మెంటల్ ప్రాబ్లమ్ ఉందని జెప్పి డిఫెండ్ జేయడానికి చూస్తున్నారనమాట. అదే ఒక ముస్లిం యెస్. చేసుండుంటే వాడికి మెంటల్ ప్రాబ్లమ్ జెప్తారా? హ్మ్. అదే ఒక ముస్లిము చెప్పరు. చెప్పరు. ఒక అది పెద్ద ముగ్గురు ఇష్యూ సాధువుల్ని అయ్యేది. చంపేసాడు. ఆ హ్మ్. టోపీ పెట్టుకొని ఎళ్లి ఒక ముగ్గురు అయ్యో! సాధువుల్ని కాల్చేసాడనుకోండి. ఇక ఇక ఇది హ్మ్. టెర్రరిస్ట్ యాంగిల్ అని చెప్పేవాళ్ళు. ఆడికి మెంటల్ రాదు మళ్ళా. అదేంటో మరి ముస్లిమ్స్‌కి మెంటల్ రాదు. ఓన్లీ హిందువులకి
ఈ గన్ను తీసుకొని కాల్చేవాళ్ళు వీళ్ళకే మెంటల్ వస్తుంది. మరి మెంటల్ గాళ్ళని అంటున్నట్టున్నారు మరి. రైట్. సార్ ఇప్పుడు ఇప్పుడు దీంట్లో లైవ్లో ఎంతమంది ఉన్నారు సార్? 96 మెంబర్స్ అండి. ఓకే సార్. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. మొత్తం టోటల్గా మన భారతదేశం లాగానే వరల్డ్ వైడ్ గా ఒక 200 అబోవ్ కంట్రీస్ ఉన్నాయి సార్. కరెక్టా కదా సార్? 200+ చెప్పండి. ఒక 200+ ఉన్నాయి. దాంట్లో ఒక 196 198 యుఎన్ఓ రికగ్నైజ్డ్ కంట్రీస్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ కంట్రీస్. నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న కంట్రీలో కూడా ఇండియా లేకుండా లేడండి. తువాలు అని ఒక కంట్రీ ఉందండి. ఇటువైపు అందులో ఆస్ట్రేలియా కాంటినెంట్ లో ఉంటుంది. ప్రతి చోట ఉన్నాడు. తువాలు ఎస్ సార్. తువాలు, తోంగా, తర్వాత ఫిజీ కంట్రీ, అదే Yes, విధంగా yes, every ఇండోనేషియా place. కావచ్చు, ఆఫ్రికా కావచ్చు. ఆఫ్రికాలో 54 కంట్రీలు ఉన్నాయి. ఇట్లా ప్రపంచం మొత్తం మీద ఉన్న 200 పైగా ఉన్న కంట్రీస్ లో ఇండియా వాడు లేని కంట్రీ లేదండి. అవును. ఇప్పుడు మన దేశం హిందూ దేశం 85% పైగా లేదా 85% పైగా హిందూస్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా మైనారిటీలని కొట్టుకు వస్తున్నారు కదా. ఉమ్. 80% హిందూస్ ఉన్నారు. మిగతా ఉన్న వాళ్ళంతా మైనారిటీలు. వీళ్ళంతా మనల్ని ఏదో చేసేస్తున్నారు. ఫ్యూచర్ లో మొత్తం ఏదో అయిపోతుంది. హిందువులకు మొత్తం టోటల్ గా వీళ్ళు బొక్కేస్తున్నారు, తెగ్గొడుతున్నారు. రేపు ఫ్యూచర్ లో మొత్తం మన పరిస్థితి దారుణంగా ఎదని చెప్పేసి వీళ్ళందరూ తెగ పంకలు గుద్దుకొని చచ్చిపోతున్నారు కదా. ఇండోనేషియా వచ్చేసి టోటల్ గా నాకు తెలిసి 90% ముస్లిమ్స్ ఉన్నారు సార్ అక్కడ. కొన్ని ప్లేస్ లో దాంట్లో డిఫరెంట్ పర్సెంటేజెస్ ఉన్నాయి. అక్కడ కూడా బానే ఉన్నారు దాంట్లో హిందూస్. వాళ్ళకి ఏం దాంట్లో జరగలేదు. దాంట్లో మన హిందూస్ అందరూ బాగానే చచ్చారు కదా సార్. ఇక్కడలాగా ప్రాబ్లం లేదు కదా అక్కడ. లేదు లేదు. అది మనోళ్ళు అక్కడ ఈ విధంగా మైనారిటీలో ఉన్నప్పుడు Yes, sir. మైనారిటీలో ఉన్నప్పుడు ఏ మతమైనా అంతేనండి. మైనారిటీలో ఉన్నప్పుడు తలదించుకుని ఆ దేశానికి ఏదో చేస్తున్నట్టు కటింగ్ ఇస్తా ఉంటది. మతం అంటేనే మోసం అండి. ఈ మతస్థులు అందరూ చేసే పని అదే. మనం మైనారిటీలో ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉందాం Yes, అంటారు. sir. మెజారిటీ ఇప్పుడు వచ్చిన తర్వాత వేరే బలిసి దేశం కొట్టుకుంటారు. అవును. ఇప్పుడు వేరే దేశం అన్ని దేశాల్లో ఉన్న ఇండియన్స్ మీద ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేనప్పుడు మనం వెళ్ళేసి వేరే కంట్రీస్ కి పోయినప్పుడు అక్కడ మనకేం ప్రాబ్లం లేదు. కానీ మన దేశంలో ఉన్న వాళ్ళు పాపం మనతో పాటు పుట్టిన వాళ్ళు మన జాతీయులే, ఇక్కడ పుట్టిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళని వచ్చేసి మైనారిటీలు అని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి మణిపూర్ లాంటి కేసులు, లేకపోతే ఇంకెన్నో చాలా జరుగుతున్నాయి. ఈ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, నలిగిపోతుంది మొత్తం టోటల్ గా. మైనారిటీస్ ఎక్కడ ఉంటున్నారో వాళ్ళు ఇక్కడ చంపి పడేస్తున్నారు. మన దేశంలో పుట్టిన మన తోటి బిడ్డల్ని చంపేసుకుంటూ మేము గొప్ప వాళ్ళము, లేకపోతే హిందుత్వం అంటే ఇంత బాగుంటది అని చెప్పేసి వీళ్ళు కటింగ్లు ఇస్తున్నారు. ఈ వేరే కటింగ్లు ఇచ్చేవాళ్ళు కొంచెం ఆలోచించాలని చెప్తున్నా సార్. అదే అది ఈ తరానికి రాదండి. ఓకే, రైట్ సార్. అయితే థ్యాంక్ యూ.